ఇంకా మిట్రా డిసెట్‌లో జిన్ ముందు వెలేరియా హైస్టర్ అయితే ఉంటుందనమాట. తన టీచర్ అయిన వెలేరియా. ఇంక క్వెషన్స్ అడగడం ఆపేసి, "నన్ను నువ్వు ఓడించు" అని చెప్తుందనమాట. వెలేరియా అంటుంది, "నువ్వు జస్ట్ ఆ షాడో ఎనర్జీతోనే నన్ను ఎదుర్కోగలవా? ఇంతకీ నీ స్వాడ్ ఎక్కడ?" అంటే జిన్నేమో తన స్వాడ్‌ని పక్కన పెట్టి, "స్వాడ్ గురించి మర్చిపోండి" అంటాడనమాట. వెలేరియా ఇది విని, "నేను ఇంతకుముందు చూసినప్పుడు ఉన్న ఫీలింగ్ ఇప్పుడైతే రావట్లా. ఇప్పుడు ఇప్పుడు మరీ నీకు గర్వం ఎక్కువైనట్టుంది. నువ్వు ఖచ్చితంగా పశ్చాత్తాపపడతావు. అదే రిగ్రెట్ అవుతావు" అని చెప్తుందనమాట. జిన్ అంటాడు, "నేను గాని స్వాడ్ వాడితే నేను ఇంకా చాలా ఎక్కువ బాధపడతాను. మీరే నాకు మ్యాజిక్‌లో అన్నీ. ఎప్పటికీ మీరే నా టీచర్." వెలేరియా ఏమో లైట్నింగ్ వాడుతూ, "నీ కేర్‌లెస్‌నెస్సే నీ అట్రాక్షన్. రెడీగా ఉండు స్టూడెంట్" అని ఆకాశం మొత్తం కూడా మబ్బులతో పట్టి థండర్ బోల్ట్స్ అన్నీ కూడా జిన్ వైపు అయితే వస్తా ఉంటాయి. జిన్ అది చూసి షాక్ అయితే తప్పించుకోవడానికైతే పరిగెడతాడు. తర్వాత వెలేరియా థండర్ స్పేర్ వాడుతుందనమాట. జిన్ పరిగెడుతూ ఆలోచిస్తాడు. ఒక థండర్ స్పేరా? ఇది నన్ను చంపడానికే దాచేసినట్టుంది. తన షాడో ఎనర్జీతో దాన్ని ఆపడానికైతే ట్రై చేస్తాడు. నేను తనతో 100 సార్లు ఫైట్ చేశా. కానీ ఎప్పుడూ గెలవలేదు. ఆ థండర్ స్పియర్ ఇంకా థండర్ స్పియర్ తాకడం వల్ల జిన్ అయితే వెనక్కెళ్ళి పడతాడనమాట. వెలేరియా ఇంకా 4-5 థండర్ స్పియర్స్‌ని అయితే వాడుతుంది. మంచి డిఫెన్స్ జిన్. జిన్ ఏమో ఆలోచిస్తాడు. ఇవన్నీ కూడా 7 స్టార్ లెవెల్ స్పియర్స్. కానీ తన దగ్గరున్న మానా బట్టి ఇవి ఎక్కువసేపు ఉండవు. వెలేరియా అంటుంది, "నీ ఫేస్ చూస్తుంటేనే అర్థమవుతుంది. నువ్వు గట్టిగా కొట్టాలని ఫిక్స్ అయ్యావని. నీ దగ్గరున్న మానా ఎంత? స్వాట్ తీసుకో లేదంటే చచ్చిపోతావు." జిన్ తన చేతితో కౌంటర్ ఫ్లో వాడుతూ, "యుద్ధం అయ్యాక చూద్దాం" అంటాడనమాట. వెలేరియా ఏమో, "కౌంటర్ ఫ్లో మ్యాజిక్కా? కొత్త టీచర్ని వెతుక్కుంటున్నట్టున్నావు. కానీ నీ దగ్గర ఇంతే ఉందా?" అని లైట్నింగ్ అయితే మళ్ళీ వాడుతుందనమాట. జిన్ ఆలోచిస్తాడు. తను నన్ను హర్ట్ చేయాలని ఇలాంటి మాటలు అంటుంది. తను ఎవరినైనా చంపాలనుకుంటే ఏమైనా సరే చేస్తుంది. కౌంటర్ ఫ్లో బాంబ్తో నేను ఆ థండర్ స్పేర్ని అబ్జర్వ్ చేయగలను. జిన్ అంటాడు, "నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. నాకు టెడే రివర్సల్ కోసం కొంచెం టైం కావాలి." వెలేరియా అటాక్ చేస్తూ ఉంటే జిన్ ఏమో తప్పించుకొని, "నాకు ఇంకా 3 మినిట్స్ కావాలి" అని ఆలోచిస్తాడనమాట. వెలేరియా 4-5 స్పియర్స్ అయితే వాడుతుంది. తను నాకంటే 4 స్టెప్స్ ముందు ఉంటుంది. కానీ నేను తన స్టూడెంట్ని. జిన్ వెనక్కి తిరగగానే వెలేరియా ఒక మ్యాజిక్ సర్కిల్ని అయితే క్రియేట్ చేస్తుందన్నమాట. అందులో నుండి చాలా చైన్స్ వచ్చి జిన్ కాళ్ళని మొత్తం కూడా పట్టుకొని లాగేస్తాయి అన్నమాట. ఆ చైన్స్ జిన్ మొత్తాన్ని కూడా చుట్టేసి ఉంటాయి. జిన్ నొప్పితో అయితే అరుస్తాడు. వెలేరియా వెంటనే 5 థండర్ స్పియర్స్ని అయితే జిన్ వైపు అయితే వాడుతుంది. అప్పుడే జిన్ చూస్తాడు. అందులో కేవలం ఒకటి మాత్రమే రియల్ మానా స్పియర్. జిన్ చుట్టూ బ్లూ ఫ్లేమ్స్ అయితే వస్తాయి. వెలేరియా షాక్ అయ్యి, "వావ్! అయితే ఇదేనా టెస్" అంటుందన్నమాట. జిన్ టెస్ని సమౌన్ చేస్తాడు. బ్లూ ఫ్లేమ్స్ వల్ల చైన్స్ అన్నీ కూడా కరిగిపోతాయి. వెలేరియా డిఫెన్స్ సర్కిల్ని వేసుకొని మ్యాజిక్ చైన్స్తో టెస్ రెక్కల్ని అండ్ మెడని మొత్తం కూడా బంధించేస్తుంది. టెస్ మాయమవుతుంది. కానీ అందులోపల జిన్కి కావాల్సిన టైం దొరుకుతుంది. జిన్ థ్యాంక్స్ టెస్ అని చెప్పి టైడర్ రివర్సల్ అయితే వాడతాడనమాట. వెలేరియా ఇది చూసి షాక్ అయ్యి, "అసలు ఎక్కడున్నాడు వీడు? ఏదో దాచుకుంటున్నాడు" అంటుందన్నమాట. జిన్, "నేను ఓడిపోయా. ఇంకేం చేయలేను" అంటాడు. కానీ వెలేరియాకి తెలుసు జిన్ ఏదో ప్లాన్ చేస్తున్నాడని. వెలేరియా తన లైట్నింగ్ స్పియర్స్ అండ్ చైన్స్ని కలిపి ఒక డ్రాగన్ ఫేస్ షేప్లో క్రియేట్ చేస్తుంది. జిన్ తన వైపు నడుస్తూ, "వెలేరియా, నేను నిన్ను చివరిసారి దగ్గర నుండి చూడాలనుకుంటున్నాను" అంటాడనమాట. వెలేరియా అటాక్ చేస్తుంది. జిన్కి దెబ్బ తగులుతుంది. జిన్ తన షాడో హెల్మెట్ రిలీజ్ చేసి తప్పించుకుంటూ వెలేరియా దగ్గరికి అయితే వెళ్తాడు. తన చేతిలో ఒక నైఫ్ అయితే ఉంటుంది. దానికి షాడో ఎనర్జీ పూసి వెలేరియా వైపు అయితే విసురుతాడు. వెలేరియా దాన్ని ఆపలేకపోతుంది. ఆ నైఫ్ తన గుండెల్లో అయితే దిగుతుందనమాట. జిన్ ఆలోచిస్తాడు, "మీరు నాకు నేర్పించారు అపోనెంట్ని ఎలా మోసం చేయాలో" అని. వెలేరియా కింద పడిపోతుంది. జిన్ దగ్గరికి వెళ్ళి, "మిమ్మల్ని నేను బాగా దగ్గర నుండి చూసా" అంటాడనమాట. వెలేరియా, "నువ్వు చాలా పవర్ఫుల్ అయ్యావు. నాకు చాలా గర్వంగా ఉంది నా స్టూడెంట్" అని తనైతే మాయమైపోతుందనమాట. జిన్ ఏమో ఏడుస్తూ ఉంటాడు, "ఇదంతా ఒక మిరేజ్, అదే భ్రమ అని నాకు తెలుసు. కానీ తను నా టీచర్." వెంటనే సూర్యుడైతే వెళ్తాడు. రాత్రి అవుతుంది. జిన్ ముందు ఒక కొత్త వెలుగు లాంటిదైతే ఏదో వస్తుంది. అక్కడ నుంచి ఒకడైతే నిల్చొని ఉంటాడు. తనే టెమ్మర్ రెన్ క్యాండల్. టెమ్మర్ షాడో ఎనర్జీతో జిన్ మీద ప్రెజర్ అయితే పెడతాడు. జిన్ గుండెల నుండి రక్తం అయితే వస్తుంది. ఎంత ప్రెజర్ ఇదే! నన్ను గట్టిగా నొక్కేస్తుంది. జిన్ కష్టపడి నిల్చొని, "నేను ఇక్కడికి వచ్చింది నిన్ను
ఖచ్చితంగా ఓడించడానికే అని ముందుకైతే నడుస్తుంటాడు. టెమ్మర్ ఫేస్ మీద నవ్వైతే ఉంటుందన్నమాట. ఒక అమ్మాయి పోర్టల్ నుండి వచ్చి, "టెమ్మర్ నువ్వు నవ్వావా?" అని అడుగుతుంది. తను టెమ్మర్‌నైతే తాకలేకపోతుంది. ఎందుకంటే తను ఒక ఫాగ్ లాగా ఉంటాడనమాట. తను జిన్‌ని చూసి, "ఈ కుర్రాడు చాలా గొప్పోడు. తన బ్రదర్స్‌ని, టీచర్‌ని చంపిన తర్వాత కూడా ఎక్కడ కూడా తడబడలేదు. ఇక ఎగ్జామ్ ఆపేద్దాం" అంటుందనమాట. కానీ టెమ్మర్ మాత్రం తన స్వాడ్‌ని నేలలో దించి షాడో స్లైసెస్‌ని జిన్ వైపు అయితే పంపిస్తాడు. జిన్ ఇది నన్ను ఆపలేదు అని అరుస్తాడు. "నేను ఇక్కడికొచ్చింది నిన్ను ఓడించడానికే. నేను ఒక రిన్ క్యాండిల్‌ని" అని ఒక పెద్ద స్లాష్ అయితే చేస్తాడు. డెసర్ట్ మొత్తం కూడా మార్క్ అయితే పడుతుంది. కానీ టెమ్మర్ అయితే మాయమైపోతాడనమాట. జిన్ కోపంతో ఊపిరి పీల్చుకుంటాడు. అప్పుడే ఒక వాయిస్ అయితే వినిపిస్తుంది. "నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావో ఇంకోసారి ఆలోచించు" అని. జిన్‌కి మురాకాన్ మాటలైతే గుర్తుకొస్తాయి. థర్డ్ మిరేజ్ తర్వాత షాడో ఎనర్జీని స్ప్రెడ్ చేయి. అప్పుడే నువ్వు మెంగ్ వెంగ్‌ని కలవగలవు అని. జిన్ తన షాడో ఎనర్జీ మొత్తాన్ని కూడా స్ప్రెడ్ చేస్తాడు. ఒక పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. ఒకడు బయటకొచ్చి, "సోల్డెడ్ కాంట్రాక్టర్‌వా? నువ్వు పాస్ అయ్యావు." జిన్ తనని కొట్టడానికి అయితే ట్రై చేస్తాడు. కానీ తను ఆపేసి, "నేను టాంటే. సోల్డెడ్ సోల్డెడ్ నుంచే నేను కూడా వచ్చాను. 1000 ఇయర్స్ నుండి నీకోసం వెయిట్ చేస్తున్నాం" అని చెప్పి జిన్ని అండర్ వరల్డ్‌లో లా పోర్సా అంటారు కన్నా దానికైతే తీసుకెళ్తాడనమాట. అక్కడ సిటీ చాలా బ్యూటిఫుల్‌గా అంతా బంగారంతో అయితే ఉంటుందన్నమాట. టాంటే జిన్‌కి ఒక డ్రింక్ అయితే ఇస్తాడు. ఇది చాలా బెటర్‌గా ఉంటుంది. కానీ అది తాగాక జిన్‌కైతే కొద్దిగా ఎనర్జీ అయితే వస్తుందన్నమాట. టాంటే చెప్తాడు, "ఇక్కడ మొత్తం 12 బ్యాటిల్ కింగ్స్, 77 జీనియసెస్ అయితే ఉన్నారు. అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు." వాళ్ళు బ్యాటిల్ టెంపుల్‌కైతే వెళ్తారు. అక్కడ ఎనర్జీ టెమ్మర్ ఎనర్జీ లాగా చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. లోపలికెళ్ళగానే కొందరు జిన్ని చూసి, "ఇంత క్యూట్‌గా ఉన్నాడు. ఏం తింటాడు?" అని జోక్స్ అయితే వేస్తుంటారనమాట. అప్పుడే ఒక అమ్మాయి వచ్చి టాంటేని కొట్టి జిన్ని షోల్డర్ మీద ఎత్తుకుంటుందన్నమాట. 1000 ఇయర్స్ తర్వాత ఆ సెకండ్ స్టూడెంట్ వచ్చాడు. "ఎవరు వీడిని స్నానం చేపిస్తారు?" అని అడుగుతుంది. అందరూ "నేను, నేను, నేను" అని అరుస్తారు. చివరికి వాళ్ళు రాక్ అండ్ పేపర్ సిజర్స్ ఆడుతూ ఎవరు గెలిస్తే వాళ్ళు జిన్‌కి హెల్ప్ చేస్తారని ఫిక్స్ అవుతారనమాట. జిన్ లపాసా లోపల ఉన్న వాంగ్‌లెంగ్ ల్యాండ్ దగ్గరికైతే చేరుకుంటాడు. ఇది షాడో స్వాట్ టెక్నిక్‌ని సక్సెసర్స్‌కి నేర్పించే చోటనమాట. జిన్ ఇక్కడికి రావడం వల్ల అక్కడున్న వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు దగ్గర దగ్గర వే 1000 ఏళ్ళు తర్వాత ఒక సక్సెసర్ అయితే వచ్చాడు. సో, ఆ సంతోషంలో వాళ్ళు రాక్ పేపర్ సిజర్స్ అయితే ఆడతారు. జిన్‌కి ఎవరు స్నానం చేపిస్తారో డిసైడ్ చేయడానికి. ఇది చూసి జిన్ అయితే భయపడతాడు కొంచెం. ఇప్పుడు మనం చూస్తాం జిన్ స్నానం చేస్తూ ఆ అమ్మాయి మాటలైతే గుర్తుకు చేసుకుంటాడు. తను చెప్పిందేందంటే, "ఈ మనుషుల మీద నాకైతే నమ్మకం లేదు. కానీ ఒక్కసారి నేను నమ్ముతాను. నీ చెవులో ఉన్న ఆ ఇసుక రేణువు కూడా నువ్వు తీసేయాలి" అని జిన్ అయితే ఆలోచిస్తాడు. మనుషుల గురించి ఆమెకున్న అవగాహన ఎక్కడి నుంచి అడుగుతుందో. నేనంతా కూడా చూపించాను. బహుశా ఈ స్వాడ్ తెమ్మర్ తర్వాత 1000 ఏళ్ళు అయింది కదా! సో, అప్పటి నుండి మనుషులు ఎవ్వరు కూడా ఇంత క్లీన్‌గా ఉండేవాళ్ళు కాదేమో! నిజం చెప్పాలంటే వీళ్ళందరూ చాలా అంటే చాలా బలవంతులు. వీళ్ళ బాడీస్ కూడా బ్లెస్డ్ అయి ఉంటాయి. వీళ్ళు వారియర్ స్పీసీస్ అని ఊరికే అనలేదు. ఎందుకంటే 1000 ఇయర్స్ బ్యాక్ మనుషులు అనేవాళ్ళు క్లీన్‌గా లేకుండా డర్టీగా ఉండేవాళ్ళేమో. అందుకే తనైతే జిన్‌ని బాగా ఎంత బాగా అంటే బాగా క్లీన్ చేసుకో అని చెప్పి. ఇంకా తర్వాత స్నానం అయ్యాక జిన్ అక్కడ సాంప్రదాయాలు వస్త్రాలంతా అదే ఆ బట్టలన్నీ యేసుకొని బయటికైతే వస్తాడు. టాంటల్ అది చూసి అంటాడనమాట, "నువ్వు పాస్ అయ్యావు. చాలా నీట్‌గా ఉన్నావు. ఈ ట్రెడిషనల్ డ్రెస్‌లో నువ్వు చాలా బాగున్నావు." జిన్ మనసులో, "ఏంది నన్ను నేను క్లీన్‌గా ఉంచుకున్నందుకు మీరు నన్ను మెచ్చుకున్నారా? ఇది అసలు ఎవరు ఊహించుంటారు?" అప్పుడు టాంటల్ అయితే చెప్తాడు, "నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు వేసుకున్న బట్టలు మాకక్కర్లేదు. వాటిని మొత్తం కూడా మంటలో వేసేస్తాం. ఇప్పుడు మనం బ్యాటిల్ గార్డ్ ఇంకా కింగ్‌ని కలుద్దాం. వాళ్ళే షాడో స్వాడ్‌ని నీకు నేర్పిస్తారు." జిన్ అంటాడు, "సరే కానీ నేను" "అవును. అయినా సరే నేను తీసుకొచ్చిన నా వెపన్ ఎవడి దగ్గర నేనిప్పుడు తీసుకెళ్ళాలా లేదా?" అంటే తనేమో అంటాడు, "అవసరం లేదు. నువ్వు వాళ్ళ దగ్గర వదిలేస్తే వాళ్ళే దాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు" అని. వాళ్ళిద్దరైతే నడుచుకుంటూ పోతున్నప్పుడు టాంటెల్ గుండం మీద ఒకటైతే ఉంటుంది. ఒక స్టార్ లాంటిది. సో, అదైతే ఎక్కువగా అయితే మెరుస్తుంటుందనమాట. జిన్ అది చూసి టాంటెల్ గుండం మీద ఇంతకుముందుండేది ఇప్పుడు ఇంకా ఎక్కువ మెరుస్తుందేంది? మేబీ ఇది టెంపుల్‌లో ఉన్న బ్యాటిల్ గాడ్స్ ప్రభావం వల్ల ఏమో! టెంపుల్ తలుపు ముందు
ట్యాంటల్ జిన్ అయితే హెచ్చరిస్తాడనమాట జాగ్రత్తగా ఉండని. టెంపుల్ లోపలికి వెళ్ళాక నిన్ను ఏం అడుగుతారో దానికి నువ్వు సమాధానం చెప్పు. లేదంటే బ్యాటిల్ గార్డ్ ఒక్క మాటతో నిన్ను ఇక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి పంపించేస్తుంది. సో నీ మాటలు ప్రవర్తన మొత్తం కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. జిన్నాక సరే సరే నేను అర్థం చేసుకున్నాను, ఇంకా తలుపు తీయి అంటాడనమాట. ఇంకా తలుపు తెరవగానే లోపల వరుసగా బ్యాటిల్ కింగ్స్ అయితే నుంచొని ఉంటారు. మధ్యలో బ్యాటిల్ గాడ్ కూర్చొని అయితే ఉంటుందన్నమాట. జిన్కి అక్కడున్న ఎనర్జీ తెలుస్తుంది. అక్కడ 12 మంది బ్యాటిల్ కింగ్స్ ఉన్నారు. వాళ్ళ పేర్లు: ఫస్ట్ కింగ్ వాల్ట్రిక్, సెకండ్ లోమో, థర్డ్ పాలుమ్, ఫోర్త్ రాన్ఫాల్కెన్, ఫిఫ్త్ బోరస్, సిక్స్త్ డెల్ఫ్, సెవెంత్ బ్రాస్, ఎయిత్ గారమోన్, నైన్త్ బాబా, 10 క్యోలో, 11 నాటా, 12 టెట్టో. ఇంకా జిన్ మధ్యలో ఉన్న బ్యాటిల్ గార్డ్ వేనేని చూసి అనుకుంటాడు, మామూలుగా తినని చూస్తే మిగతా వాళ్ళకంటే చాలా చిన్నగా ఉన్నా సరే తన ప్రెజెన్స్ మాత్రం ఆ 12 మంది కింగ్స్ని కూడా ఓవర్ పవర్ చేసేస్తుంది. షాడో స్వార్డ్ సక్సెసర్ అంటే ఇంత పవర్ఫుల్గా ఉండాల్సిందే. ఇంకా బ్యాటిల్ గార్డ్ వేనే అయితే ఇలా అంటుంది, చాలా విచిత్రంగా ఉంది. నువ్వు టెమ్మర్ ఒకేలా లేరు, కానీ మీ ఇద్దరి ఎనర్జీ ఒకేలా ఉంది. వాల్ట్రిక్ ఏమో అవును ఎనర్జీ మాత్రమే ఒకటి. లోమర్ కానీ తిను మంచి వారియర్ అవుతాడో లేదో నాకైతే నమ్మకం లేదు. ఇంకా నాటా ఏమో మనం టెమ్మర్ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ తిని నుండి పెట్టుకోకపోవడమే మేలు. బెల్సే మాత్రం కానీ ఈ కుర్రాడు వేల ఏళ్ళ తర్వాత వచ్చాడు అంటే తిను ఖచ్చితంగా స్కిల్డ్ అయ్యే ఉంటాడు. జిన్ అనుకుంటాడు, ఇంతకీ ఈ బెల్సే నాకు సపోర్ట్ చేస్తున్నాడా? థ్యాంక్స్. కానీ వీళ్ళందరూ నన్ను టెమ్మర్ షాడోలానే చూస్తున్నారు, నాకు ఆల్టర్నేటివ్గా ఉండాలని లేదు. జిన్ గట్టిగా అంటాడు, నా పూర్వీకుల గురించి చాలా మాట్లాడుతున్నారు. నా పేరు సక్సెసర్ కాదు, నా పేరు జిన్ రిన్కాండల్. ఇంకా క్యోలో ఏమో కోపంగా, పొగరు ఎక్కువైంది ఈ కుర్రాడికి, నిన్ను అడిగితే తప్ప మాట్లాడకు. కానీ వేనే చెయ్యి ఎత్తగానే కొద్దిగా సైలెంట్ అయితే అయిపోతుంది. వేనే, జిన్ రిన్కాండల్, మనుషుల లోకం కంటే మేము వేరు, మేము రెస్పెక్ట్ లాంటివి చూడం. నువ్వు నన్ను వ్యాన్ అనే పిలవచ్చు, కానీ మిగతా వాళ్ళని నువ్వు పిలవాలంటే, బ్రదర్ ఆర్ సిస్టర్ని ఏదైనా సరే పిలవాలంటే వాళ్ళు నిన్ను యాక్సెప్ట్ చేయాలి. అలాంటప్పుడే నువ్వు పిలవగలవు. ఇంకా వ్యానే ఒక స్వాడ్ని జిన్ వైపు విసిరి, మనం రేపటి నుండి ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాం. ఇప్పటికీ నీ స్వాడ్ అక్కర్లేదు, దీన్ని వాడు. జిన్ ఏమో ఆ కత్తిని అయితే పట్టుకుంటాడు. అది చూడ్డానికి మామూలుగా ఉన్న వెంటనే జిన్లోని షాడో ఎనర్జీని మొత్తం కూడా అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట. జిన్ ఏమో షాక్ అవుతాడు, ఇది నా షాడో ఎనర్జీని మొత్తం కూడా అబ్జర్వ్ చేసేస్తుంది. వేనే, దీన్ని షాడో అబ్జర్వింగ్ స్వాడ్ అంటారు. టెమ్మర్ చాలా తక్కువ టైంలో దీన్ని కంట్రోల్ చేశాడు, నువ్వు కూడా చేస్తావని ఆశిస్తున్నాను. జిన్ తొందరలోనే చూపిస్తాను. జిన్ ఏమో నేను ఇంకా ఫాస్ట్గా చేసి చూపిస్తాను అంటాడనమాట. ఇంకా తర్వాత ఈవినింగ్ జిన్ ఏమో నిద్రపోలేక అటు ఇటు చేస్తుంటాడు అనమాట. అప్పుడే అక్కడికి గార్మెంట్ వచ్చి, బాగా నిద్రపోయావా అని అడుగుతాడు. జిన్ మనసులో ఏమో కంటి మీద కునుకు లేదు, ఆ కత్తి నాలోని షాడో ఎనర్జీని మొత్తం కూడా లాగేస్తుంది, ఒక చుక్క ఎనర్జీ కూడా లేదు నాలో. గార్మండ్ అంటాడు, నేను 8th బ్యాటిల్ కింగ్ గార్మండ్, నేను నిన్ను టెస్ట్ చేయకుండా అక్సెప్ట్ చేయను. నువ్వు నీ స్వాడ్ని 10,000 టైమ్స్ స్వింగ్ చేయాలి, ఒక్కొక్క స్వింగ్ ఒకలా ఉండాలి. అది చేయలేకపోతే నేను నీకు ఇంకా ఏం కూడా నేర్పించను. జిన్ నవ్వుతూ స్వింగ్ చేయడం మొదలు పెడతాడనమాట. 3,000, 5,000, 6,500, 8,000 అని. అందరి దృష్టి జిన్ మీదే పడుతుంది. 9,000 దగ్గర జిన్ తన లాస్ట్ టైం, అదే తన లాస్ట్ లైఫ్ మొత్తం కూడా గుర్తుకు చేసుకుంటాడు. పోయిన జన్మలో నేను స్వాడ్మెన్షిప్స్లో చాలా వీక్, కానీ ఈ జన్మలో రిన్కాండల్ ఫ్యామిలీలో పుట్టాక నాకు మైండ్స్ నేర్పింది, ఒక్కొక్క స్వింగ్ ఒకేలా ఉండాలి. అదే రిన్కాండల్ మైండ్ సెట్. ఇంకా 10,000 స్వింగ్ పూర్తి చేస్తాడు. ఆ ఇంపాక్ట్కి గార్మన్ కూడా షాక్ అవుతాడనమాట. జిన్, గార్మండ్ ఎప్పుడైనా చెప్పు, నేను నీ దగ్గర నేర్చుకోవడానికి రెడీయా అంటే గార్మన్ గట్టిగా నవ్వి, సరే నేను ఒప్పుకుంటున్నాను, నేను 8th కింగ్ బ్యాటిల్ కింగ్, నీకు షాడో స్వాడ్ సీక్రెట్ టెక్నిక్ నేర్పిస్తాను. ఇంకా అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గార్మెంట్ అయితే అరవడం మొదలు పెడతారు, గార్మెంట్ అని. ఇంకా ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. జిన్ అడుగుతాడు, మనం ఇప్పుడు ఫైట్ చేద్దామా అని. గార్మెంట్ ఏమో, నిన్ను ఎక్కువ అనుకుంటున్నావు, మన ఇద్దరి మధ్య చాలా అంటే చాలా గ్యాప్ ఉంది,
నువ్వు నా కత్తిని కనీసం కదిలించలేవు కూడా. ఇంక వెంటనే జిన్ ఏమో అటాక్ చేస్తాడు. గార్మెంట్ కత్తిని అడ్డుగా పెడతాడనమాట. జిన్ నవ్వుతూ, నీ స్వాడ్ని కదిలించలేనన్నావు కదా, నేను ట్రై చేస్తాను. గార్మెంట్ ఏమో కోపంగా, నా ఉద్దేశం అది కాదు, నువ్వు ఎన్నిసార్లు కొట్టినా నా స్వాడ్ కొంచెం కూడా కదలదు. గార్మెంట్ కత్తిని ఒక చేత్తో గట్టిగా పట్టుకొని నుంచుంటాడనమాట. జిన్ తన మొత్తం ఆరాని స్వాడ్లోకి పంపి గట్టిగా స్ట్రైక్ చేస్తాడు. భూమి అంతా డస్ట్ అంతా కూడా లేస్తుంది. మొత్తం డస్ట్ అంతా కూడా లేస్తుంది. గార్మెంట్ కళ్ళు నేలకైతే దూసుకుపోతాయి అన్నమాట. కానీ స్వాడ్ మాత్రం కదలదు. జిన్ దూరంగా పడిపోతాడు. జిన్ ఇంత గ్యాప్ ఉంది మన ఇద్దరి మధ్య, వీళ్ళు అసలు మనుషులేనా? గార్మెంట్ మనసులో ఒకేసారి నా వెస్ట్ అంతా కూడా పగిలిపోయినంత నొప్పి వచ్చింది. వీడు 8 స్టార్ లెవెల్లో ఉన్నాడు, రెన్ క్యాండల్ స్ట్రెంత్ అంతే ఇదేనా? కానీ బయట మాత్రం గార్మెంట్ అంటాడు, జిన్ రెన్ క్యాండల్ నీకు ఒక వారం టైం ఇస్తున్నా, నా కత్తిని కదిలిస్తే అటాక్ చెయ్యి. జిన్ నువ్వు నాకు ఎలా చేయాలని నేర్పియవా అంటే, గార్మెంట్ ఏమో నీ యాన్సిస్టర్ టెమ్మర్కి ఎవ్వరు కూడా నేర్పించలేదు, దేన్నైనా తనంతకు తానే చేసేవాడు, ఆ నమ్మకాన్ని ఉంచి షాడో ఎనర్జీని అప్లై చేస్తూ చెయ్యి. జిన్ అడుగుతాడు, టెమ్మర్ దీనికి ఎంత టైం తీసుకున్నాడు? గార్మెంట్ ఏమో జిన్ వైపు చూసి నవ్వుతాడు, జస్ట్ 2 రోజులు. ఇదేని జిన్ అయితే షాక్ అవుతాడు. సో ఎంతటితోని ఈరోజు వీడియో అయితే కంప్లీట్ చేద్దాం. మీరు అడిగినట్టుగానే నేను లాంగ్ వీడియో అనేది చేశాను అనమాట. సో ఇంకో 2 డేస్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.